ఖాళీకి ఇట్లా కొట్టాలంటున్నా. అమ్మ బాబాయ్ ఇది ఘోరం అయిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇలా నేను మా అల్లుడు కలిసి ఈత కొట్టనీకి వచ్చినాం. యాక్చువల్గా స్విమ్మింగ్ చేయాలని చాలా నుంచి అనుకున్నాం ఎండాకాలంలో, కాకపోతే టైమే దొరకలే. ఇలా టైం దొరికింది, స్విమ్మింగ్కి వచ్చినాము. సో ఈత కొట్టడం అనేది చాలా మంచి యాక్టివిటీ అనమాట. మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మజిల్ స్ట్రెంత్ పెంచుతుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నప్పుడే ఈత నేర్చుకోవాలి, ఎందుకంటే పెద్ద అయిన తర్వాత కొట్టలేరు, భయపడతారు. సో మంచి మంచి ప్రికాషన్స్ తీసుకొని ఈత కొట్టాలి. సో దరున్న బాయలకే ఊరి, లేని దానిలో కొట్టకూరి, అంగడి కాకూరి. ఓకేనా? ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడురి, ఎంజాయ్ చేయరు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫోన్ ఉంది నువ్వు ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇట్లుంటుంది ఈత కొట్టడం. సో ఇలా వచ్చేసి మన గ్రౌండ్ బాయ్, దీనికి దరి లాంటిది ఏమి ఉండదు, భూమి ఉండదు మొత్తానికి. సో ఇట్లాంటి దానిలో ఈత రావడం మాత్రం దయచేసి రాకండి, ఎందుకంటే మునిగిపోవడం ఉంటుంది ఇంకా దీంట్లో. ఓకేనా? నేర్చుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ ఒక ట్యూబ్ కానీ ఒక బుర్రకాయ కానీ పట్టుకొని వస్తేనే మనం నేర్చుకోగలుగుతాం. మన విలేజ్ లైఫే ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సిటీలకు ఇట్లాంటివి ఏం దొరికాయి, ఆర్టిఫిషియల్గా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, డబ్బులు పెట్టి మరీ ఈత కొట్టాలి. మన విలేజ్లో అయితే మాత్రం ఇట్లా ఎక్సలెంట్ బాయిలు ఉంటాయి, కెనాళ్ళు ఉంటాయి, వాగులు ఉంటాయి, చెరువులు ఉంటాయి. ఓకేనా? పుడితే కంపల్సరీ విలేజ్నే కొట్టాలి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి బాయిలు అయితే బిగినర్స్కి పనిచేయాలి, మనలాంటి ప్రో లెవెల్కి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకేనా? నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు 4th క్లాస్లో ఈత నేర్చుకున్నప్పుడు మా బాబు నాకు ఎట్లా ఈత నేర్పింది తెలుసా? ఇట్లా సినిమాలు పెడతారు కదా, అట్లా కదా. సో బిగినర్ వర్షన్ బేసిక్ లెవెల్ ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇట్లా మన బొత్తకినికి ఇట్లా దొబ్బుకోవాలి నీళ్ళు. చూడండి కొడదాం. ఇంకొక ఎక్స్ట్రా ఫ్లో చూపెడతా చూడు రే. ఒక ఇట్లా మెంటల్ ఎనికితా ఉంటే మెంటల్ కొట్టాలి. వాడు చాపాడు వేరంటే పోతా డైరెక్ట్. అదే సో అది మన బిగినర్ లెవెల్ ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు. తర్వాత అడ్వాన్స్లోకి వచ్చేసరికి ఏమైందంటే ఇట్లా కొట్టాలి ఈత, ముంగటికి వెళ్ళి వెనుకకు అయింది. ఇట్లా ఓన్లీ చేతులతోనే. ఇంకా మనం అడ్వాన్స్గా కొట్టాలంటే కాళ్ళు గిల్లి ఇట్లా మీదికి పెట్టాలి. అట్లా పెడితే ఫెయిల్ అయిపోతావు, మునిగిపోతావు. ఓకేనా? మెంటల్ అయిపోతావు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నీళ్ళ మీద ఆగాలి అప్పుడప్పుడు మొస బాగా వేసినప్పుడు, అంతేనా? అంతేగాని నీళ్ళు మింగి మునిగాదు. టైటానిక్ షిప్ లెక్క అయితే మన పరిస్థితి. ఇది ఘోరం అయిపోయింది, డైరెక్ట్ ఘోరం లోతున్నది. బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సీరియల్ ఆదు బాయ్ అడ్రస్ చెప్పి ఒకసారి అడ్రస్ పెట్టి ఓకేనా? డైరెక్ట్. సో ఈ స్విమ్మింగ్ ఓన్లీ హార్ట్కే కాకుండా మన లంగ్స్కి అండ్ మజిల్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది హెల్త్కి చాలా మంచిది, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఇదంతా విలేజ్ లైఫ్. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ ఎట్లా కొడతారు తెలుసా? సో లెట్ మీ షో యూ. ఇట్లా హీరోయిన్ కొడుతుంది ఇట్లా మీది కన్ను వేస్తున్నాడు. హీరోయిన్ కన్నా స్పెషల్ గా కొడతా నేను డైరెక్ట్.
అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఒక ఫ్లిప్ ఫ్రెండ్స్ చూసిరుగా, ఇది మన స్విమ్మింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాపాడంటే మనం అట్లనే రిలాక్స్ నడుపుతాం. మనం కాలి ముంగడిపాయ మీద పోతాం.